ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున దసరా నవరాత్రి అయినటువంటి మూడవ రోజు అమ్మవారిని మనం అన్నపూర్ణాదేవిగా కొలుచుకుంటాము. అన్నపూర్ణాదేవి అవతారంలో అన్న అంటే ఆహారం, పూర్ణ అంటే సంపూర్ణత, పరిపూర్ణత కలిగేటటువంటి తల్లి. ఆహారాన్ని సంపూర్ణంగా ప్రసాదించే తల్లి అన్నపూర్ణాదేవి. పురాణాల ప్రకారం అమ్మవారికి ఒక పురాణ గాథ కూడా ఉంది. ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుని మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. పరమేశ్వరుడు ఈ లోకంలో అన్నం, ఆహారం అనేది ఒక మాయ మాత్రమే, శాశ్వతం కాదని అమ్మవారితో అన్నారు. అప్పుడు అమ్మవారు ఈ లోకానికి ఆహారం, అన్నం అనేది ఎంత ముఖ్యమో చూపించడానికి అమ్మవారు కాశీని వదిలి వెళ్ళిపోయారు. అయితే అమ్మవారు మళ్ళీ కాశీలో ప్రత్యక్షమైంది. ఎందుచేతననగా అక్కడ ప్రజల బాధలు చూడలేక అందరూ ఆకలికి అలమటించడంతో ఆ అన్నపూర్ణాదేవి మనసు కరిగి అన్నపూర్ణాదేవి రూపంలో వారణాసిలో ప్రత్యక్షమయ్యి అక్షయ పాత్రతో అందరి ఆకలి తీర్చింది. చివరికి ఆ పరమేశ్వరుడికే ఆకలి వేసి ఆయనకు కూడా అన్నపూర్ణమాత తానే అన్నం పెట్టింది. అప్పటి నుంచి ఆహార ప్రాముఖ్యతను ఆ పరమేశ్వరుడు అంగీకరించి అన్నపూర్ణాదేవి కరుణ లేకపోతే ఎవరూ అన్నం తినలేరు అని చెప్పి నమ్మకం కుదిరింది. వారణాసిలో అన్నపూర్ణాదేవి ఆలయం ఎంతో ప్రసిద్ధమైనది. భక్తులు ఆమెను పూజించి ఆహార భావం లేకుండా ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటారు. అయితే ఈ తల్లి చేతిలో ఒక పాత్ర, అక్షయ పాత్ర, ఒక చెంచా లేదా పాకశాస్త్రపు పరికరం పట్టుకుని శాంతమయ్యి దయామయ్యి అయ్యి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ అమ్మవారిని దద్దోజనం లేదా కొబ్బరన్నంతో నైవేద్యం సమర్పించి అమ్మవారిని మనం కొలుచుకుంటాము. అలాగే శ్రీశైలంలో ఈ రోజున చంద్రఘంట దుర్గాగా అమ్మవారు భ్రమరాంబిక అమ్మవారిని మనము కొలుచుకుంటాము. చంద్రఘంట దుర్గాదేవి 9 అవతారాలలో 3వ అవతారమైనటువంటి చంద్రఘంట దుర్గా. ఈ అమ్మవారిని చంద్రకండ, చండిక, రణచండి అని కూడా పిలుస్తారు. చంద్రగంట అంటే అర్ధచంద్రాకారంతో గంట కలిగి ఉన్నది అని అర్థం. నవరాత్రుల్లో పూజించే నవదుర్గలలో 3వ అవతారమైనటువంటి చంద్రఘంటాదేవి ధైర్యానికి, శక్తికి, తేజస్సుకు ప్రతీకగా భక్తులు భావిస్తారు. ఆమె తన తేజస్సుతో పూజించిన వారి పాపాలు, ఈతి బాధలు, అలాగే రోగాలు, మానసిక రుగ్మతలు, భూత భయాలు అన్నింటినీ దూరం చేస్తుంది. చంద్రఘంటాదేవికి ఒక పురాణ గాథ ఉంది. పరమేశ్వరుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న తరువాత ఆమె ఎంతో సంతోషిస్తుంది. పార్వతీదేవి తల్లిదండ్రులైనటువంటి మేనకాదేవి, హిమవంతులు కూడా ఆమె పెళ్లికి అంగీకరిస్తారు. పెళ్లి రోజున పరమేశ్వరుడు దేవతలతోనూ మునులతోనూ తన గణాలతోనూ శ్మశానంలో తనతో ఉండే భూత ప్రేత పిశాచాలతోనూ తరలి విడిదికి వచ్చినప్పుడు వారందరినీ చూసి పార్వతీదేవి తల్లి మేనకాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో పరమేశ్వరునికి కనిపించి తమ కుటుంబం భయపడకుండా ఉండేలా తన వేషం మార్చుకోమని ఆయనను కోరుతుంది. అప్పుడు పరమేశ్వరుడు రాజకుమారుడు చంద్రశేఖరుని వేషంలో లెక్కలేనన్ని నగలుతో తయారవుతారు. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు అందరూ కూడా పరమేశ్వరుని చూసి భయము పోయి వివాహానికి ఆహ్వానిస్తారు. ఆ తరువాత పార్వతీ పరమేశ్వరులు వివాహం చేసుకోగా అలా ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారిగా చంద్రఘంట అవతారం ఎత్తారు. పార్వతీ పరమేశ్వరులకు కుమార్తెగా కౌశికిగా దుర్గాదేవి జన్మించింది. శంభు, నిశంభు అనే రాక్షసులు ప్రజలందరినీ ఇబ్బంది పెట్టగా దేవతలందరూ కూడా ఆ రాక్షసులను సంహరించమని అమ్మవారిని ప్రార్థించారు. ఆమె యుద్ధం చేస్తుండగా ఆమె అందం చూసి రాక్షసులు మోహితులవుతారు. అయితే
కౌశికిగా ఉన్న ఆమెను చూసి తన తమ్ముడు నిశంభునికిచ్చి వివాహం చేయాలని శంభుడు కోరుకుని ధూమ్రలోచన్ని కౌశికిని ఎత్తుకురమ్మని పంపిస్తారు. అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రఘంటాదుర్గ అవతారం ధరించి ధూమ్రాలోచన్ని అతని పరివారాన్ని సంహరిస్తుంది. అలా శంభు నిశంభులతో యుద్ధంలో నవదుర్గ అవతారాల సమయంలో రెండోసారి అమ్మవారు చంద్రఘంటాదుర్గ అవతారం ఎత్తారు. అమ్మవారు చూడడానికి ఎలా ఉంటారంటే 8 చేతులతో, ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో గద, ఒక చేతిలో ధనుర్బాణాలు, మరో చేతిలో ఖడ్గం, ఇంకొక చేతిలో కమండలం ఉంటాయి. కుడి హస్తం మాత్రం అభయముద్రతో ఉంటుంది. చంద్రఘంటా దుర్గాదేవి పులి మీద గాని సింహం మీద గాని స్వారీ చేస్తుంది. ఈ వాహనాలు ధైర్యానికి సాహసానికి ప్రతీకలుగా చెప్పుకుంటారు. అమ్మవారి కిరీటంలో అర్ధచంద్రుడు ఉండగా ఫాలభాగంలో 3వ నేత్రంతో ప్రకాశిస్తుంది ఆ తల్లి. అమ్మవారు బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. పులి లేదా సింహవాహిని అయినటువంటి ఈ అమ్మ ఎంతో ధైర్యప్రదాయిని. నిజానికి ఈ రూపం కొంచెం ఉగ్రమైనా సరే ఆమె ఎల్లప్పుడూ ప్రశాంత వదనంతోనే ఉంటుంది. ఉగ్ర రూపంలో ఉండే ఈ అమ్మవారిని చండీ చాముండాదేవి అని కూడా మనం పిలుచుకుంటాము. ఈ అమ్మవారిని ఎవరైతే ఉపాసిస్తారో వారి మొహం దైవ శోభతో ప్రకాశిస్తుంటుందని చెప్పి నమ్మకం. వారు అద్భుతమైన తేజస్సుతో ఉంటారు. ఈ అమ్మవారిని పూజించేవారు విజయాన్ని అతి శీఘ్రంగా పొందగలరని, దుష్టులను శిక్షించేందుకు ఈ అమ్మవారు ఎప్పుడూ తయారుగా ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. అలాగే తన భక్తులకు ప్రశాంతత, జ్ఞానం, ధైర్యం ప్రసాదిస్తుందంట ఈ అమ్మవారు. రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో అమ్మవారి చేతిలోని గంట భీకరమైన శబ్దం చేసిందంట. కొందరు రాక్షసులకు ఆ ఘంటా నినాదానికే గుండె లవిసాయని దేవీ పురాణం చెబుతుంది. అయితే ఈ ఘంటా నినాదం ఆమె భక్తులకు మాత్రం శుభదాయకమని, ఎంతో మధురంగా వినపడుతుందని ప్రతీతి. దుష్టులకు అమ్మవారి రూపం ఎంత భయదాయకమో ఉపాసులకు మాత్రం అంత ప్రశాంతంగా కనిపిస్తుంది. ఈ 3వ రోజున అమ్మవారిని స్మరించుకుంటూ ఓం శ్రీమాత్రే నమః అని అమ్మవారిని ధ్యానిద్దాం. ఈ వీడియో గనుక నచ్చితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.